హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆగస్టు నెలకి సంబంధించి మీ చేతిలో ఉన్న టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. మీరు 10th క్వాలిఫై చేసినా, లేదంటే ఇంటర్మీడియట్ అయినా, లేదంటే మీరు గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినా, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ చాలా మంచి నోటిఫికేషన్స్ మనకి జాబ్ లైనప్లో ఉన్నాయి. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాంటివి, లేదంటే ఎస్ఎస్సి లాంటివి, కేసులు పడటము, గొడవలు ఇలాంటివి కావు. 6 నెలల్లో మీకు రిక్రూట్మెంట్ మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంటర్వ్యూ కూడా ఉండనివి, మంచి పే స్కేల్ ఉన్నవి. దాని తర్వాత చూసుకున్నారనుకుంటే మీకు లెస్ కాంపిటీషన్ కూడా తక్కువ ఉండేవి అండ్ హెడేక్ ప్రాసెస్ ఉండదు. అవునా? కేసులు పడటము, లేదంటే గొడవలు, ఇవన్నీ తక్కువ ఫేస్ చేసే ఎగ్జామ్ నోటిఫికేషన్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. గుడ్ శాలరీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఫాస్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ మనం నోటిఫికేషన్ చూసుకున్నాం అనుకుంటే యూపీఎస్సీ నుంచి. యూపీఎస్సీ అంటే మనకు తెలిసిందే, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి అని చెప్పి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే దాంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి సంబంధించి కూడా మనకి ఈపీఎఫ్ఓ, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో ఈ ఆర్గనైజేషన్లో ఈఓ, ఏఓ అండ్ ఏపీఎఫ్సి అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈఓ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, ఏఓ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, ఎట్ ద సేమ్ టైం ఏపీఎఫ్సి అని చెప్పి మనం చూసుకున్నాం అనుకుంటే టాప్ ర్యాంక్ క్యాడర్. ఓకే, కమిషనర్ క్యాడర్ ఉంటుంది, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అంటాము. సో ఈ కమిషనర్ క్యాడర్కి సంబంధించి మంచి పే స్కేలు, సింగిల్ ఎగ్జాము అండ్ ఒక ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. ఇంటర్వ్యూ వెయిటేజ్ 25% ఉంటుంది. అండ్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 తరహా పోస్టులు ప్రిపేర్ అయి ఉన్నారో అండ్ యూపీఎస్సీకి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశము. 2 సబ్జెక్టులు మాత్రం ఎక్కువ ఉంటుంది, అకౌంటెన్సీ అండ్ లేబర్ కోర్స్ అని చెప్పి. ఈ 2 సబ్జెక్ట్స్ ఆల్రెడీ 3 నుంచి 4 నెలలు సమయం ఉంటుంది ఎగ్జామ్కి. ఒక్క ఎగ్జామ్ రాసారా యూపీఎస్సీ బోర్డు ముందు వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేసి వచ్చేవచ్చు. లైఫ్ టైం ఒకసారి యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఆ బోర్డుతో, సేమ్ బోర్డు ఏదైతే ఐఏఎస్కి ఇంటర్వ్యూ చేస్తుందో అదే బోర్డు దీనికి కూడా ఈపీఎఫ్కి కూడా ఇంటర్వ్యూ బోర్డు ఉంటుంది. సో ఒకసారి మీరు వెళ్ళి చూశారు అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ అచీవ్మెంట్. అండ్ మోస్ట్లీ సెలక్షన్ ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. రిటర్న్ టెస్ట్కే 75% మార్క్స్. అక్కడ మీరు బాగా రాణించారా, ఇంటర్వ్యూలో అటు ఇటు అయినా సరే మీకు పోస్టింగ్ ఈజీగానే వచ్చేస్తుంది. సో సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, 1 డే ఎగ్జామ్ ఉంటుంది, ప్రశాంతంగా మీరు రాసుకోవచ్చు. వేకెన్సీలు కూడా 230 ఉన్నాయి. ఓకే, లాస్ట్లో చూసుకున్నాం అనుకో 2023-22 ఆ ప్రాంతంలో ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. శాలరీ కూడా 1 lakh ప్లస్ ఉంటుంది. మంచి పోస్టు, ప్రశాంతమైన లైఫ్, జనాలతో ఎక్కువ కమ్యూనికేషన్ ఉండదు, మంచి పోస్టు. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, దీనికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఎలిజిబిలిటీ అండ్ మనకు 18వ తారీఖు వరకు, ఆగస్టు 18 వరకు ఫామ్స్ ఓపెన్లో ఉన్నాయి. 230 పోస్టులు ఉన్నాయి. ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ ఎండింగ్, నవంబర్ 29 ఆ రేంజ్లో కనిపిస్తూ ఉంది. చూద్దాము, అఫీషియల్ ఇంకా రాలేదు. దాని తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. 2 స్టేజ్ ఎగ్జామ్ అంటే రిటర్న్ ఒకటి, ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది. ఈ ఒక్క ఎగ్జామ్కే మనం చెప్పుకోబోయే 6 ఎగ్జామ్స్లో ఈ ఒక్క ఎగ్జామ్కి మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ కనిపిస్తుంది. మిగతా వాళ్ళకి ఇంటర్వ్యూ ఉండదు. ఓకే, చాలా పెద్ద ఎగ్జాము, మంచి ఎగ్జాము, లైఫ్ టైం అచీవ్మెంట్ ఎగ్జాము. ఓకేనా, లైఫ్ టైం అచీవ్మెంట్. మనం చూసుకుంటే సిలబస్ వచ్చేసి జనరల్ ఇంగ్లీషు, మోడర్న్ హిస్టరీ, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నవే, చదువుతూ ఉన్నవే. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, కంప్యూటర్ నాలెడ్జ్, దాని తర్వాత సోషల్ సెక్యూరిటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇవన్నీ మీరు చదువుతున్నదే. ఎక్స్ట్రా వచ్చేసి అకౌంటింగ్ అండ్ లేబర్ కోర్స్ ఒక్కటే ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక సబ్జెక్టే ఎక్కువ ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. ఏజ్ లిమిట్ కూడా మనం చూసుకుంటే అండర్ 30 years మనకి ఈఓ, ఏఓకి. దాని తర్వాత 35 years ఏపీఎఫ్సీకి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. డీటెయిల్ నోటిఫికేషన్ అనాలిసిస్ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తాయి, ఏ నోటిఫికేషన్ కోసం ఆ వీడియో ముందు చేసి ఇస్తాను. రైట్. సో నెక్స్ట్ చూసుకోవాలనుకుంటే ఇలాంటివి మన దగ్గర కోర్సెస్, మన యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ కూడా మంచి కోర్స్ ఒకటి లాంచ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఈ అకౌంటెన్సీ అండ్ లేబర్ కోర్సు గుర్తుండవు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఫార్ములాస్ అవన్నీ గుర్తుండవు. సో ఒకసారి మీకు కావాలి అనుకుంటే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా తక్కువ ప్రైస్కి నేను మీకు ఈపీఎఫ్ఓ బ్యాచ్ ఒకటి తీసుకొని వస్తాను. గతంలో కూడా రొటేషన్ ఉంది. 2023-22 నోటిఫికేషన్ అప్పుడు కూడా నేను ఒక బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చాను. కావాలి అనుకుంటే, మంచి కోర్స్ కావాలి, మెమరీ హింట్స్తో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినాయంటే తప్పకుండా కోర్సు లాంచ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి సంబంధించి ఆర్ఆర్బీ, రైల్వే, వేరే కోర్సెస్ మన యాప్లో రన్నింగ్లో ఉన్నాయి. సీజీఎల్కి సంబంధించి మంచి మెమరీ హింట్స్తో, మీరు మర్చిపోలేని విధంగా మంచి కోడింగ్ లాంగ్వేజ్తో నేను మీకు అక్కడ కోర్సెస్ రెడీ చేసి ఇచ్చాను. ఫ్యాక్ట్స్ లైఫ్లో మర్చిపోయే విధంగా ఉంటుంది. ఓకే, 300+ క్లాసెస్, దాని తర్వాత పీడిఎఫ్స్, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి కోర్సు బాగా తక్కువ ప్రైస్లో, అండర్ 500 మీకు ఇంత మంచి కోర్సెస్ దొరకవు. అలాంటి కోర్సెస్ నేను మీకు అవైలబుల్ చేసి యాప్లో పెట్టాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. రైట్. సో నెక్స్ట్ మన పోస్టింగ్ వచ్చేసి మనకి ఐబీపీఎస్ క్లర్క్ కనిపిస్తూ ఉంది. మనకి ఇది వచ్చేసి గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుంది.
ఓకే, ఐబీపీఎస్ క్లర్క్, డిఫరెంట్ బ్యాంక్స్ వీళ్ళందరూ కలిసి మనకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని చెప్పి పేరు పెట్టి డిఫరెంట్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ కానీ, లేదంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, లేదంటే యూనియన్ బ్యాంక్ కానీ, వీళ్ళందరూ కలిసి బ్యాంక్కి క్లరికల్ పోస్టులు ఐబీపీఎస్ ద్వారా వదులుతారు. ఎస్బీఐ క్లర్క్ కూడా రిలీజ్ అయ్యి ఉంది. ఎస్బీఐ గురించి కూడా మాట్లాడతాను, ఇవాళే రిలీజ్ అయింది. సో దాని గురించి కూడా మాట్లాడతాను చివరిలో. ప్రస్తుతానికైతే ఐబీపీఎస్ క్లర్క్ 2025 మంచి నోటిఫికేషన్, 10,277 పోస్టులు పడ్డాయి. దీనికి సంబంధించి హైయెస్ట్ కౌంట్ అనుకోవచ్చు. 21 ఆగస్టు వరకు నోటిఫికేషన్స్ ఓపెన్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుంది. 20 నుంచి 28 సంవత్సరాల ఏజ్ లిమిట్. చూడడానికి ట్రై చేయండి. ప్రిలిమ్స్ వచ్చేసి అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి నవంబర్ మనకి లాస్ట్ వీక్లో, లాస్ట్ 29వ తారీఖు ఉంటుందని చెప్పి కనిపిస్తూ ఉంది. శాలరీ కూడా మంచి టేక్ హోమ్ శాలరీ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో మనకి ఇంగ్లీషు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, దాని తర్వాత రీజనింగ్, జీకే రాని వాళ్ళు, ఆ వ్యాస్ట్ సిలబస్ చదవలేని వాళ్ళు ఐబీపీఎస్ క్లర్క్ వరకు గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళడానికి ట్రై చేయండి. రైట్. సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్ 2025కి సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంది. సెక్యూరిటీ అసిస్టెంట్ మేల్కి చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలనుకుంటే చూడడానికి ట్రై చేయండి. 18 నుంచి 27 సంవత్సరాలు ఏజ్ కావాల్సిందే దీనికి. ఓకే, ఎలిజిబిలిటీ వచ్చేసి 10th పాస్. ఎవరైతే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళ కోసం, కావాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వేకెన్సీ నేను మీకు ఇందులో అరేంజ్ చేసి పెట్టాను. మనకు 10th పాస్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ డేటర్స్ వచ్చేసి 26 జూలై నుంచి 17 ఆగస్టు వరకు. మొత్తం 18, 19, 20 ఆగస్టు వరకే మనకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. వేకెన్సీస్ కూడా మంచి వేకెన్సీస్ కనిపిస్తూ ఉన్నాయి. సింపుల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అంత హార్డ్ ఉండదు. కాకపోతే సెక్యూరిటీ అసిస్టెంట్ కొద్దిగా చూసుకొని, మన 10th పాస్ కదా, మినిమం ఆ క్వాలిఫికేషన్, క్లరికల్ జాబు లేదంటే క్లరికల్ జాబ్స్ కావాలి అనుకుంటే మీకు మినిమం గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ పోస్టే ఉంటుంది. 10th క్వాలిఫికేషన్కి మనకి ఇలాంటి పోస్ట్, సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇలాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్లో అనిపిస్తూ ఉంది. 26 సెప్టెంబర్ అని చెప్పి అనుకుంటున్నాము. ఒకసారి చూద్దాము ఏది వస్తుంది. ఆ టైంలో ఇంకా అఫీషియల్ అయితే నోటీస్ రాలేదు. ఎక్స్పెక్టేషన్ వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్లో ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్. ఓకే, శాలరీ వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 25,000 దాకా ఉంటుంది. నెట్ శాలరీ మీకు బేసిక్ పేనే 21,000 అని చెప్పి కనిపిస్తూ ఉంది. టైర్ 1, టైర్ 2 రెండు ఉంటాయి. ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి బాగుంటుంది పోస్టు. సెక్యూరిటీ అసిస్టెంట్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇవన్నీ మనకు సిలబస్ ఆల్రెడీ ఇంగ్లీషు, జిఎస్ అన్నీ ఉంటాయి ఇందులో. 20 బిట్స్, 20 మార్క్స్కి మనకు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద 60 నిమిషాలే ఉంటుంది. ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క నిమిషం కన్నా. కాకపోతే ఈజీ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది, హార్డ్ లెవెల్ ఎగ్జామ్ ఉండదు. రైట్. దాని తర్వాత ఓఐసిఎల్ నుంచి మనకి ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. 2025 పోస్టింగ్ మనకు చూసుకుంటే 500 వేకెన్సీస్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి సంబంధించి చూసుకోవడానికి ఏజ్ లిమిట్ మనకు చూసుకుంటే 21 నుంచి 30 ఇన్సూరెన్స్ సెక్టర్లో చేద్దామని చెప్పి మీకు మైండ్లో ఉంది అంటే మంచి పోస్టు. చూడడానికి చాలా హార్డ్ సెక్టారు, కష్టపడాలి ఎక్కువ. కాకపోతే మీకు సేల్స్లో ఉండదు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు. సేల్స్లో ఉన్నాయంటే కష్టపడాలి. నార్మల్ సేల్స్లో మీరు ఆఫీస్ లెవెల్లో క్లరికల్ పోస్టులు కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. దీనికి సంబంధించి 7th సెప్టెంబర్ 2025 మనకి ఎగ్జామ్ డేట్ ఉండొచ్చు. సెప్టెంబర్లో ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ డేట్ వీళ్ళు చెప్పారు అంటే టైర్ 1 కరెక్ట్గా పెడతారు. రైట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అప్లికేషన్ ఫీ 1000 రూపాయలు కనిపిస్తూ ఉంది. దాని తర్వాత సిలబస్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఇంగ్లీషు, రీజనింగ్, దాని తర్వాత జనరల్ అవేర్నెస్ ఇవన్నీ ఉంటాయి. బ్యాంక్ రిలేటెడ్, ఇన్సూరెన్స్ రిలేటెడ్, ఎకానమీ కూడా కొద్దిగా ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించి జనరల్ అవేర్నెస్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఏజ్ లిమిట్ చెప్పాను కదా, 21 నుంచి 30 ఇయర్స్ ఉండాలి. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే CCRAS నుంచి వేరియస్ పోస్టుల రిక్రూట్మెంట్ కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్, మనకి ఆయుర్వేదిక్ సైన్స్ సంబంధించి ఈ పోస్టింగ్, వేరియస్ పోస్టులకు సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాలు, మనకి కొన్ని పోస్టులలో వచ్చేసి 30 సంవత్సరాలు కూడా కనిపిస్తూ ఉంది. రైట్. ఎలిజిబిలిటీ వచ్చేసి 10th ఉంది, 12th ఉంది, గ్రాడ్యుయేషన్ కూడా ఉంది. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ గురించి కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డీటెయిల్ నోటిఫికేషన్ నేను మీకు క్లియర్గా చేసిస్తాను. రైట్. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకి 1st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. 31st ఆల్రెడీ అయి ఉన్నాయి. 31st ఆగస్ట్ వరకు ఎండ్ అయిపోతాయి. దాని తర్వాత మనం వేకెన్సీస్ చూసుకుంటే 394 వేకెన్సీస్ సెప్టెంబర్ మనకి 2025లో మనకు చూసుకుంటే ఎగ్జామ్ డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. 20 డేట్స్. మనకు శాలరీ వచ్చేసి 35,000 ఎంటీఎస్ క్లర్క్కి ఉంటాయి. దాని తర్వాత 70,000 వరకు అసిస్టెంట్కి మంచి పే స్కేల్స్ ఇస్తారు. ఆయుర్వేదిక్ సైన్స్లో బాగుంటుంది. మీకు ఈ మెడికల్ ఫీల్డ్ లేదంటే ఆయుర్వేదిక్ ఫీల్డ్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ ప్రాసెస్ సింగిల్ డే ఎగ్జాము, ఇంటర్వ్యూస్ ఏమి ఉండవు. చాలా సింపుల్గా ఉంటుంది. తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఈ పోస్టులన్నీ తక్కువ కాంపిటీషన్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు మంచి వేకెన్సీస్ ఓపెనింగ్, ప్రశాంతంగా కూర్చొని క్లరికల్ పోస్టులు చేసుకునే వేకెన్సీస్ ఇవన్నీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే ఫైనల్గా SBI క్లర్క్ ఇప్పుడే రిలీజ్ అయ్యింది. దానికి సంబంధించి డీటెయిల్ వీడియోనే చేసిస్తాను. ఓవర్వ్యూ వీడియోలో చేస్తున్నాం కాబట్టి హైయెస్ట్ వేకెన్సీస్ 5,000 వేకెన్సీస్. ఇవి స్టేట్ వైజ్ ఉంటాయి కాబట్టి మనకి స్టేట్ వైజ్, దాని తర్వాత జోన్ వైజ్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అమరావతి వరకు నేను చూసినంత వరకు అయితే 300 నుంచి 400 వేకెన్సీస్ కనిపిస్తూ ఉన్నాయి. హైయెస్ట్ వేకెన్సీస్ అమరావతి సెక్టారే కనిపిస్తూ ఉంటుంది. ఓకే,
ఒకసారి చూడడానికి అమరావతి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అమరావతి చెన్నైకి సంబంధించి, అలా డిఫరెంట్ స్టేట్స్కి మనకు వచ్చేసి అమరావతి క్యాపిటల్ సిటీ కాబట్టి అమరావతికి సంబంధించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అమరావతి పేరు మీదగానే మనకి 380 దాకా మనకి వేకెన్సీస్ కనిపిస్తూ ఉన్నాయి. మంచి పోస్టులు 26 ఆగస్టుకి మనకు లాస్ట్ డేట్ ఇవ్వబోతున్నారు. మంచి టైం టు టైం జరుగుతుంది. 6 నెలల్లో మంచి పోస్టింగ్. CBT 1, CBT 2, ఇక్కడ టైర్ 1, టైర్ 2 అంటాము. టైర్ 2 28 ఇయర్స్ మనకి మాక్సిమం ఏజ్ కనిపిస్తూ ఉంది. ఓకే, డేట్స్ కూడా మీకు క్లియర్గా చక్కగా ఇచ్చాను. దానికి సంబంధించి గ్రాడ్యుయేషన్ కూడా కావాలి. దీనికి నేను మీకు ఆన్లైన్ ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దీని గురించి మనం ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. డీటెయిల్ వీడియోనే ఒకటి చేసిస్తాను SBI క్లర్క్ సంబంధించి. అండ్ SBI క్లర్క్ కాకుండా మీకు మిగతా 5లో ఏది కావాలి అనేది ఒకసారి నాకు చెప్పండి, నేను మీకు చేసిస్తాను వీడియో. ఓకే, సో ఈ వీడియోకి సంబంధించి ఇంతవరకే. మీకు దీనికి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి జాయిన్ అవ్వడానికి చూడండి. నోటిఫికేషన్స్ వచ్చింది అంటే నేను మీకు అందులో రిలీజ్ చేస్తూ ఉంటాను. దాని తర్వాత మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ వచ్చినాయి అంటే నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. హాల్ టికెట్స్ కానీ, మంచి టెస్ట్ సిరీస్ కానీ, లేదంటే ఏ అప్డేట్స్ కావాలన్నా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియోకి సంబంధించి ఇంతే. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్లో కావాలో ఒకసారి మీకు కామెంట్ సెక్షన్లో చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.